గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి నాగసాధు హల్చల్ చేస్తుంది. అయితే ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ సంచలన కామెంట్స్ కూడా చేస్తుంది. అయితే ఈ క్రమంలో 2 రోజుల క్రితం వేములవాడను దర్శించుకుని పూజారిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ మాల్కాపూర్ గ్రామంలోని ఓ ఇంటికి అఘోరి వెళ్ళింది. సమాచారం తెలుసుకుని ఎన్టీపీసీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసిన అఘోరి పచ్చి బూతులతో వారిపై రెచ్చిపోయింది. దీంతో అఘోరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్కి తరలించారు. అయితే ఇలా ఒకటి కాదు, చాలా రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ లేడీ అఘోరి నాగసాధు తీవ్ర సంచలనం రేపుతుంది. ఆలయాలను సందర్శిస్తూ తన విచిత్రమైన ప్రవర్తనతో వార్తలో నిలుస్తుంది. అయితే అక్కడ ఉన్న పోలీసులను సైతం కూడా ఇష్టానుసారంగా ఆమెకు నోటికి ఎంత వస్తే అంత దురుసుగా బూతులు మాట్లాడుతుంది. పోలీసులను చూడకుండా కూడా ఇష్టానుసారంగా ఆమె నోటి దురుసుతోటి నిజంగా రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసింది. ఆమె మాట్లాడే విధానం, చేసే కామెంట్లు భక్తులను, పూజారులను, పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇటీవలే వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయాన్ని దర్శించిన ఆమె అక్కడ పూజారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ సంఘటనకు సంబంధించి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్ మాల్కాపూర్ గ్రామానికి వెళ్ళిన అఘోరి అక్కడి వాసులను భయోందోళనకు గురి చేసింది. ఒక లేడీ ఆమె ఇంటికి భిక్షకు పిలిచిందని చెప్పేసి అక్కడ లేడీ చెప్పడం జరిగింది. అదే భిక్షకు నేను వచ్చానని అఘోరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ పోలీసులను చూసినటువంటి ఆమె రెచ్చిపోయి అసభ్య పదజాలంతో వారిపై దాడికి తెగబడింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే ప్రాచుర్యం పొందినటువంటి ఈ లేడీ అఘోరి అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనే ప్రశ్నలు అందరి నుండి కలుగుతున్నాయి. ఆమె తనను తాను నాగసాధుగా పేర్కొంటూ శ్మశాన వాటికలో తపస్సు చేసినట్లు చెబుతుంది. గత కొంతకాలంగా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ అక్కడ పూజారులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. ఆమె వ్యాఖ్యలు భక్తులను భయపెడుతుండగా కొంతమంది ఆసక్తిగా కూడా గమనిస్తున్నారు. ఇక 2 రోజుల క్రితం వేములవాడ రాజరాజేశ్వరి ఆలయాన్ని సందర్శించినటువంటి లేడీ అఘోరి అక్కడి పూజారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. ఆలయ అధికారులు, భక్తులు ఆమె ప్రవర్తనను తప్పుపట్టారు. ఆమె మాటలు, ధోరణి ఆలయ పవిత్రతను భంగం చేసేలా ఉందని భక్తులు కూడా భావించారు. పోలీసులకు సమాచారం అందించాలా వద్దా అనే ఉత్కంఠలో ఆలయ సిబ్బంది కూడా నిలిచిపోయారు. అయితే వేములవాడ ఘటన తర్వాత లేడీ అఘోరి పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 5వ డివిజన్లో మాల్కాపురం గ్రామానికి చేరుకుంది. అక్కడ ఒక ఇంట్లో ప్రవేశించి తన తాంత్రిక విద్యలు ప్రదర్శించే ప్రయత్నం చేసింది. గ్రామస్తులు ఆమె ప్రవర్తనను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎన్టీపీసీ పోలీసులు అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె మరింత రెచ్చిపోయింది. పోలీసులను చూసినటువంటి వెంటనే లేడీ అఘోరి అసహనం వ్యక్తం చేసింది. ఆమె పోలీసులకు సహకరించకుండా తీవ్ర అసభ్య పదజాలం ఉపయోగించింది. పోలీసులపై చేయి చేసుకోవడానికి కూడా ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించారు. ఇలాంటి అఘోరి సాధువులు సమాజంలో కలిగించే ప్రభావంపై భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అఘోర తత్వాన్ని పాటిస్తున్న వ్యక్తులు నిజంగా ఉన్నారా, లేక కేవలం ప్రజలను భయపెట్టేందుకే కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారా అనే సందేహం కూడా కలుగుతుంది. ఆలయాల్లో అలజడి రేపేలా ఇలాంటి వ్యక్తులు ప్రవర్తించడం, భక్తులను కలవరపెట్టేలా ఉండటం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలపై పోలీసులు మరింత కఠినంగా కూడా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులోకి తీసుకున్న ఈ వ్యవహారం ఇక్కడితో ఆగుతుందా, లేక ఇంకా పెద్ద వివాదంగా మారుతుందా అన్నది ప్రశ్నార్థకరంగా మారింది. ఆమెను దర్యాప్తు అనంతరం మానసిక స్థితిని పరీక్షించేందుకు ఆసుపత్రికి తరలించవచ్చని తెలుస్తుంది. పోలీసులు ఆమె గత చరిత్రను పరిశీలిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇలాంటి వివాదాస్పద వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించేందుకు ఆలయాల్లో భద్రతను మెరుగుపరచాలి. తాంత్రిక విద్యల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ప్రజలకు అఘోరి తత్వం గురించి, నిజమైన అఘోరులు ఎవరు, మోసగాళ్ళు ఎవరు అనే విషయంపై అవగాహన కూడా కల్పించాలి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లేడీ అఘోరి వ్యవహారం సమాజాన్ని విభజించడానికి, ఆలయాల పవిత్రతను భంగం చేయడానికి దారితీస్తుందా, లేక కేవలం స్వల్పకాలిక సంచలనమా అన్నది చూడాలి. అయితే ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆలయాల్లో అలజడి సృష్టించే వ్యక్తులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ ఘటన ద్వారా భక్తులు, ఆలయ నిర్వాహకులు, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం భద్రతా దళాలను మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం వైరల్గా మారింది.